వెల్కమ్ టు ఉదయం న్యూస్. రెండచింతల మండలం గోలి గ్రామంలో గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మాచర్ల శాసనసభ్యులు చూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన రైతుకు లాభసాటిగా ఉంటుందని, ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపాలని ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తోడిచర్ల వేసవి కూడా ఇక్కడ కావాల్సింది కోరుచు. చేసిన శాసనసభ్యుల వారికి, అధికారులకు, నాయకులకు, అలాగే 150 రూపాయలతోటి పడ్డదోడని పుట్టడానికి ఇంజక్షన్లు చేస్తున్నారు. ఇది చాలా తక్కువ అన్నమాట. ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలతోటి ఆ 150 రూపాయలకి అందిస్తా ఉంది. పడ్డదోడ పుట్టడం మూలంగా మీకు గుంపు పెరుగుతుంది. అదే దొన్నపిల్ల పుట్టితే దాన్ని పాలు మరవంగానే మళ్ళీ ఏ కసాయికి అమ్మేస్తారు. అదే పడ్డదోడ అయితే పెంచుకుంటే మీ పశు సంపద పెరుగుద్ది. ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు ఈరోజు ప్రభుత్వం. వీటిని వినియోగించుకోండి. అలాగే వ్యవసాయంలో నూతన టెక్నాలజీ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. వాటన్నిటిని కూడా వినియోగించుకోండి. రైతులు, ప్రతి రైతు మీరు వేసే పంట లేదనేది వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీరు రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఏదైనా అనుకోని విపరీతాలు జరిగినప్పుడు మీకు ప్రభుత్వం తరఫున సహాయం అందుతుంది. మీరు రిజిస్టర్ చేసుకోకపోతే, రికార్డులలో ఉండకపోతే మీకు రేపు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కూడా అందదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రిజిస్టర్ చేసుకోలేదు, లేకపోతే వ్యవసాయ అధికారి మాకు రిజిస్టర్ చేయలేదని కాదు. మీరు చేయించుకోవాలి. మీరు వేసిన ప్రతి పంట రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వరికి ఏదైనా నష్టం అయితే ఆ వరి పంట మీరు పొలంలో రిజిస్టర్ చేయి ఉంటే దానికి ఏదైనా నష్టపరిహారం వస్తే మీకు అందుతుంది. అలాగే రేపు కందులు మీరు కొనుగోలు చేయాలి అంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఈరోజు ధాన్యం మంచి రేట్ ఇస్తున్నారు ప్రభుత్వం. 17% తేమ వరకు అనుమతిస్తున్నారు. డబ్బు కూడా వెంటనే చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ధాన్యం పండించే రైతులు ఉపయోగించుకోవాలి. 4 పూట్ల అన్నం ఒకసారి తింటావా? మొక్క కూడా అంతే. మీరు వృధాగా ఎరువులు వేయటం వల్ల ఉపయోగం శూన్యం. అవి గాలిలో ఆవిరి కలిసిపోతాయి. భూసారం దెబ్బతింటుంది. కాబట్టి తగిన మోతాదులోనే వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేర మీరు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ వేయటం మూలంగా మాత్రమే ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఇచ్చి కొనే పరిస్థితులు ఎందుకు లేవో కూడా రైతులు ఆలోచించాలి. ఈ రసాయనాల అవశేషాలు ఏదైతే మనం పురుగు మందులు చల్లామో వీటి అవశేషాలు మిర్చిలో ఉండటం మూలంగా ఈరోజు ప్రపంచీకరణలో చాలా దేశాలు మన సరుకు కొనడానికి రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల మన ఉత్పత్తుల రేట్లు పడిపోతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా రైతులు దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక ఎకరా మిర్చిలో మీరు ఒక 10,000 పొదుపు చేస్తే 20,000 మీకు మిగిలినట్టు. అదే 10,000 అదనంగా ఖర్చు పెడితే మీరు 20,000 అప్పులు పాలవుతారు. వ్యవసాయ ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు రైతులు. తేలికపాటి దుక్కులు చల్లండి,
కషాయాలు చల్లండి. అంటే పూర్తిగా కాకపోయినా కొంతకాలం అన్నా మీరు ఒక చిన్న 100 ml బాటిల్ 15,000 20,000 పెట్టి కొనడానికి అలవాటు పడ్డారు. అవేమో మీకు చౌకగా కనిపిస్తున్నాయి. మహిళలు చెప్తున్న ఇళ్లలో ఉండే చెట్ల పాదులు కట్టి చూడండి ఫలితాలు ఎలా ఉంటాయి. ఆ తర్వాత పొలాల్లో అమలు చేస్తారు. నేను 40 కట్టలు చల్లాను, నేను 30 కట్టలు చల్లాను. ఈ దేనికి ఉపయోగపడవు. మీరు 30 కట్టలు 40 కట్టలు చల్లినాడు ఎమ్మగాడు కాదు. పంట ఎక్కువగా ఎలా తీయాలి, పంట చేల ఎంత మిగిలిచ్చావనేది ప్రధానం. అక్కడ ఎన్ని కట్టలు వేసాను, అన్ని కట్టలు వేసాను, రోజు మార్చి రోజు మందు చల్లాను, చివరికి అప్పులు చేసి మెడకు ఉరితాడు పిలుచుకునే పరిస్థితులు తెచ్చుకోకండి. ఈ రైతాంగం మీ అందరికీ చెప్పేది ఒకటే, స్ప్రింక్లర్లు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ఉంది, మరి పశువులకి రకరకాల మందులు ఫ్రీగా ఇస్తున్నారు. అధికారులు వచ్చినప్పుడు వారి సహకరించి మీ పని నెరవేర్చుకోండి. మాకు ఇవాళ తీరదు అంటే ఆయన మీకు తీరిన రోజు ఆయన వస్తాడా? అంత తీరని పనుల్లో మనం ఉన్నామా? మీకే తీరకపోతే ఆయనకి ఎట్లా తీరుద్ది?